రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో 4 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సహాయ బృందాలు తెలుపుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కిన వారి కోసం ఎన్డీఏఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రమాదం సంభవించిన ప్రాంతం చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాద భవనం పాతదా లేక నిర్మాణాల లోపాలు కూడుకుపోయిందా అన్న దానిపై విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. షాంఘై సహాయక సంస్థ సమావేశంలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో టియాన్జిన్లో జరిగే ఎన్సిఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలపై సైతం జరపనున్నట్లు తెలుస్తోంది. షాంఘై సహాయక సంస్థ రక్షణ మంత్రుల సమావేశం పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా నగరమైన కింగ్డావోకు సంబంధించిన కొన్ని రోజుల పాటు జైశంకర్ పర్యటన జరగడం గమనార్హం. కాగా 2020లో తూర్పు లడాఖ్లోని జరిగిన గాన్వాయ్లో ఘర్షణ తర్వాత జైశంకర్ చైనా పర్యటనలో ఇది మొదటిసారి. దీంతో టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నంలో స్వర్ణాంధ్ర సాధన కోసం P4 ద్వారా మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజన్ యాక్షన్ ప్లాన్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి వివిధ జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఆర్డీఓ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని మంత్రి ప్రశంసించాడు. బాధితురాల భవిష్యత్తు కోసం ముందడుగు వేద్దామని తెలిపారు. బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంలో పాటు అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చే మార్గదర్శకాలను గుర్తించాలని బాల వీరాంజనేయ స్వామి వివరించారు. 2020 సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం, వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాసేవక కార్యక్రమాన్ని 2029కి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం, వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మూలన కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పథం నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమకి ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. సమాజంలో వెల్కమ్ బ్యాక్. ఇక తాడేపల్లిగూడెంలో రైల్వే స్టేషన్కు 45 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. నిన్న సాయంత్రం స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా గతంలో 27 కోట్లు మంజూరు చేసిన కేంద్రం మరో 18 కోట్ల అదనంగా కేటాయించిందని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. త్వరలోనే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ రైలు హైదరాబాద్, విశాఖపట్నం మార్గంలో హాల్టుగా ఏర్పాటవుతుందని తెలిపారు. అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్, హైవే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి అటు వైజాగ్ నుంచి కానీ
ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్. ఈ తాడేపల్లిగూడెంలో జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్టేషన్ ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో 27 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవుతా ఉన్నాయి. అది కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మొత్తం 45 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి అభివృద్ధి పనుల నుంచి కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్ షెడ్ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు ఆయన ఒక పట్టుదలతో అది మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా 3 ఆర్ఓబీలు, ఒక ఆర్యూబీ ఏదైతే రాష్ట్రంలో ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెం అసెంబ్లీలో 3 ఆర్ఓబీలు, ఒక ఆర్యూబీని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో తాడేపల్లిగూడెం ప్రజల అవసరాలు కానీ, అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ, ఈ విధంగా రైల్వే అభివృద్ధి పనులు కానీ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా పట్టుదల అనేది అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతినిధులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే వేణు బొజ్జ, ఎమ్మెల్సీ దండా విఠల్ పాల్గొన్నారు. గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటని ఈ రోజు మన ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ మంత్రులు అందరూ కూడా నిన్న దాన్ని కేబినెట్ లో పాస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తున్నారు. ఏదైనా పార్టీ సామాజిక న్యాయం గురించి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, ఒకవైపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ముఖ్యంగా మన మహిళా సోదరులందరూ కూడా ఉన్న మహిళలందరూ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాబోతుంది కనుక వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఈ రోజు 119 నియోజకవర్గం ఉంటే రేపు 150 నియోజకవర్గం తెలంగాణ రాబోతున్నాయి. అందులో 50% మహిళలకు రిజర్వేషన్ వస్తుందంటే ఇక్కడ కూర్చున్న ఎంతో మంది మహిళలకు ఎమ్మెల్యే అవకాశం దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం అందరం కష్టపడదాం, ఎందుకంటే ఇది నిజమైన సమయం, కాంగ్రెస్ పార్టీకి కష్టపడే సమయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లాలో గోదావరి నది వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ అధికారులను ఆదేశించారు. కుక్కనూరు, వీలేరుపాడు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఫోన్లో జిల్లా యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎంపీ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల ఆర్టీసీ బస్టాండ్ను తిరుపతి ఆర్ఎం జగదీష్ పరిశీలించారు. బస్టాండ్లోని బస్సు రూట్ ఛార్జీలను పరిశీలించి బస్టాండ్ కంట్రోల్లో రవిచంద్రతో చర్చించి వివరణలు తెలుసుకున్నారు. బస్టాండ్లోని షాపులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న షాపులను నోటీసులు జారీ చేశారు. వారి లైసెన్సులను రద్దు చేయాలని డిఎం బాలాజీకి ఆర్వోఎం సూచించారు. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన రేణుక పోతన దంపతులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. తమకు ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పేదలమని, ఇల్లు ఇచ్చి న్యాయం చేయాలని, లేదంటే తన ఇద్దరు ఆడపిల్లలతో ఆత్మహత్య చేసుకుంటామని రేణుక కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాపాలనలో ఇంటి కోసం దరఖాస్తు చేశామని, అర్హుల జాబితాలో తమ పేరు వచ్చిందన్నారు. కలెక్టర్ రిజర్వేషన్ భాషా షేక్ వారి ఇంటికి వచ్చి ఇల్లు మంజూరు అయింది, నిర్మించుకోవాలంటూ సూచనలు ఇచ్చారని బాధితురాలు తెలిపారు. అయితే కొంతమంది నాయకులు తమ పేరును తీసేసి మరొకరి పేరు చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కలెక్టర్ వచ్చి మాకు నా బాధ చూసి, మా గుడిసె చూసి ఇల్లు కట్టుకోమని చెప్పాడు. నా పేరు పోతన్న. అయితే మాకు 180 గజాలు ఉంది. మా పరిస్థితి చూసి నాకు ఇద్దరు ఆడపిల్లలు, మా పరిస్థితి చూసి ఇల్లు కట్టుకోమని చెప్పిండు. చెప్పినా కూడా నీకు ఎంత కూలొస్తుంది, ఏం కథ, 2 లక్షలు అయితే అవుతాయి, కాకపోతే కాదన్నారు. దాని ప్రకారం నేను కట్టుకున్నా. మాకు వచ్చి కలెక్టర్ వచ్చి మాట్లాడిండు. ఇల్లు ఏమంటే ఈ రాజకీయవేత్తలు అంతా అది చేసిండు, డిలీట్ చేసి వేరే వాళ్ళ పేరు పెట్టారు. మేము కట్టిక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము. కలెక్టర్ వచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే ఆ ఇల్లు కూలగొట్టుకున్నాము. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ఎమ్మెల్యే గారు సాయం చేయాలి, తర్వాత రేవంత్ రెడ్డి సాయం చేయాలని కోరుతున్నాము. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మృతి చెందిన కుమారస్వామి మృతదేహం బదులు మరో మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. ఇతర మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా చివరి నిమిషంలో అది తమ బంధువు కాదని గుర్తించిన బంధువులు షాక్కి గురయ్యారు. ఆసుపత్రి వద్దకు చేరుకొని అధికారులు మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఇది సాధారణ తప్పిదం కాదు, మానవతా విలువలకు తుంగలో తొక్కే చర్య అంటూ ఆరోపణలు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న ఒక జంటకు గ్రామ పెద్దలు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా వారిద్దరిని కాడెద్దులుగా మార్చి పొలాన్ని దున్నించారు. ఒడిశాలోని కాంచామాగుషాలో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన తన బంధువు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వరుసలు వేరు కావడంతో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వ్యతిరేకించారు. అక్కడి సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకోవడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. ఈ జంటను ఓ నాగలికి కాడెద్దులుగా కట్టారు. వారి కర్రలతో కొడుతూ, ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు. అనంతరం ఆ జంటను గ్రామంలోని ఓ దేవాలయానికి తీసుకువెళ్లి శుద్ధి కర్మలు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా షేర్ చేయడంతో వైరల్గా మారింది. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల టీటీడీ ఈవో శ్యామలారావు పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించిన ఘటన కలకలం రేపుతోంది. ఖాతా ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయా, టీటీడీకి సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేశారా అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్పై ఎప్పటికప్పుడు నిఘా వేసి సైబర్ నేరగాళ్లకు చర్యలు తీసుకుంటామన్నట్లు టీటీడీ విజిలెన్స్ పోలీసులు వెల్లడించారు. టీటీడీ అధికార వెబ్సైట్, యాప్లను మినహాయించి ఇతర ఖాతాలు వ్యక్తులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.